కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ కామన్. ఇప్పుడిప్పుడే గ్లోబల్ లెవెల్కి రీచ్ అవుతోంది ఇండియన్ సినిమా. కానీ 25 ఏళ్ల క్రితం అతిపెద్ద ప్రయోగానికి తెరలేపారు స్టార్ హీరో కమల్ హాసన్. కానీ ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మళ్లీ తెరకెక్కిస్తానన్న హింట్ ఇచ్చారు ఉలగనాయగన్. అప్పట్లో ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి రీజన్ ఏంటి? అసలేమైంది? కోలీవుడ్ లో ఎక్స్పెరిమెంట్స్ ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరుల నుండి కల్కి 2 వరకు చూస్తే ఆయన పర్సనాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్ 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్ సౌత్ మేకర్స్ ఫోర్స్ కొడుతూ ఉంటే ఉలగనాయగన్ ఏకంగా మరుదనాయగన్ అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 1997లో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో మరుదనాయగన్ అనే ఫిల్మ్ తెరకెక్కించాలనుకున్నారు. భారీ బడ్జెట్ స్టార్ కాస్ట్ కూడా ఫిక్స్ చేశారు. బ్రిటిష్, ఫ్రెంచ్, ఇండియన్ జాయింట్ వెంచర్ గా కూడా ప్రకటించారు. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అప్పట్లోని 80 కోట్లతో తెరకెక్కించాలనుకున్నారు లోకనాయకుడు. 18వ శతాబ్దపు యోధుడు మహమ్మద్ యూసఫ్ అలియాస్ మరుదనాయగం స్టోరీని వెండి తెరపై చూపించాలనుకున్నారు కమల్. మరుదనాయగం ఓపెనింగ్ కు బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ II పాటు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఇతర సినీ పెద్దలు ఇచ్చేశారు. అలాగే కన్నడ స్టార్ విష్ణువర్ధన్, నసీరుద్దీన్ షా, సత్యరాజ్, అమరీష్ పురి, నాజర్ లాంటి స్టార్స్ ఫిక్స్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ క్యామియో అపియరెన్స్ తో ఇప్పించాలనుకున్నారు. టైటానిక్ ఫేమ్ కేట్ విన్స్లెట్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లే జరిగుంటే కమల్ అండ్ సౌత్ ఇండస్ట్రీ రేంజ్ మరోలా ఉండేదేమో. కానీ కొంత షూటింగ్ జరిగాక కమల్ కు హ్యాండ్ ఇచ్చింది బ్రిటిష్ ప్రొడక్షన్ హౌస్. అప్పట్లో ఉన్న సినిమా టికెట్ ధరలకు బడ్జెట్ రికవర్ కావడం కష్టమని వైదొలిగింది. బ్రిటిష్ కంపెనీ వెళ్లిపోయినప్పటికీ కమల్ మూవీ తెరకెక్కించేందుకు ట్రై చేశారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేక 1999లో చేతులెత్తేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు కమల్. రీసెంట్లీ గోవా ఇఫీ వేడుకలకు హాజరైన ఉలగనాయగన్ మరుదనాయగాన్ని ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి తీయడం సాధ్యమే అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. కానీ థగ్ లైఫ్తో నిర్మాతగా చేతులు కాల్చుకున్న కమల్ రజనీతో ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా హిట్ కొడితే ఓకే, అదే తేడా జరిగితే డ్రీమ్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కడం సాధ్యమేనా?